హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ అఖిల. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. సో ఇదొచ్చేసి తిరుపతికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో ముందు వీడియోలో అయితే మేము పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోయింది కదా! ఇప్పుడైతే మేము తిరుమల వెళ్ళడానికి బస్ స్టాప్‌కి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ బసెస్ ఇక్కడ మీరు చూస్తే రూ. 200 పే చేస్తే లైక్ 48 అవర్స్ ఐ థింక్ సో మనం యూజ్ చేసుకోవచ్చు. కిందకి రావడానికి కూడా అదే యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ ఇంకా మేము జీప్ ఎక్కేద్దామని చెప్పేసి జీప్ మాట్లాడుకొని పర్ పర్సన్ రూ. 70 అనుకుంటా, మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది. సో ఇంకైతే జీప్ అయితే ఎక్కేసాము. నెక్స్ట్ మేమైతే వెళ్ళింది శనివారం అనమాట. శనివారం దర్శనం. సో బేసికల్లీ మేము అసలు తిరుపతి రావడానికి గల స్టోరీ చెప్తాను. మా మమ్మీ వాళ్ళ చెల్లి, అంటే నాకు పిన్ని వాళ్ళ అమ్మాయికి శ్రీమంతం అనమాట దగ్గరలో మదనపల్లిలో. బట్ డ్యూ టు ఒక వాళ్ళకి ఆటంకం వచ్చి అదైతే పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. సో మాకైతే మదనపల్లి నుంచి తిరుపతి దగ్గరని మేమందరూ రూ. 300 టికెట్ తీసుకున్నాం అనమాట. ఫంక్షన్ అయ్యాక తిరుపతి వెళ్దామని. బట్ ఇంకా అప్పుడు అవ్వలేదు కాబట్టి మేము స్కిప్ చేద్దాం అనుకున్నాము తిరుపతి ప్లాన్. కానీ ఎప్పుడో కానీ అవకాశం రాదని చెప్పేసి మేమైతే ఇంకా సరే తిరుపతి వెళ్ళి వద్దాము అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. మా చెల్లికైతే కాలేజ్ ఉండడం వల్ల చెప్పాను కదా, అది రాలేదు. సో నేను, మా మమ్మీ అండ్ మా పెద్ద చెల్లి వచ్చాము. ఇక్కడైతే మేము మీకు ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా. సో నేను ఆల్రెడీ బెంగుళూరు నుంచి చాలాసార్లు వెళ్ళానన్నమాట తిరుపతి. సో మీకు ఎవరికైనా రూ. 300 టికెట్ లేకపోతే సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇది నేను సెపరేట్ వీడియోలో చెప్తాను ఎలా వెళ్ళాలి అనేది. ఐ మీన్ మీకు ఈజీగా టికెట్ దొరకడం ఎలాగా అన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడైతే మేము అలిపిరి దాకా వచ్చేసాము. ఇక్కడైతే ఇవాళ శనివారం అని చెప్పాను కదా, చాలా రష్ ఉందన్నమాట. ఇక్కడ ఆపి మన బ్యాగ్స్ అవి లగేజ్ చెక్ చేస్తారు కదా. అయితే అందరూ రావాలి కదా మనతో పాటు, జీప్లో ఎవరైతే ఎక్కారో. సో కొద్దిగా లేట్ అయింది. ఇక్కడ జీప్ వాళ్ళు ఆపేసి అందరూ వచ్చేదాకా వెయిట్ చేశారనమాట. ఇంకా మనకి రైట్ సైడ్ చూస్తున్నారు కదా, కొండ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇంకా అందరూ అయితే వచ్చేసారు జీప్లో ఎవరైతే ఎక్కారో. ఇంకా మేమైతే పైన కొండకి స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడు.
ఇంకా మేమైతే పైకి ఆల్మోస్ట్ వచ్చేసాము. పైకి వెళ్ళే కొద్దీ చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటాము. అసలు ఈ క్లైమేట్ పైన చాలా చల్లగా ఉంది. కిందకి, పైకి చాలా డిఫరెన్స్. అండ్ కంపారిటివ్ టు కాకినాడ, తిరుపతి అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా తిరుమల అయితే చెప్పక్కర్లేదు. నెక్స్ట్ మేము వెళ్ళిన రోజు వర్షం కూడా పడినట్టుంది. సో, శనివారం కాబట్టి చెప్పినట్టు కొద్దిగా రష్ ఉంది. మాకు తెలియలేదు జీప్ ఎక్కడం. చాలా డేస్ అయ్యి వెళ్ళడం వల్ల వీడైతే ఇక్కడెక్కడో ఆపేసాడనమాట. ఇంక ఇక్కడ నుంచి మేమైతే నడుచుకొని ఎళ్తున్నాము. మాకైతే ఆఫ్టర్‌నూన్ 12:30కి ఎప్పుడో ఉంది. బట్ 300 రూపీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 10:00 ఐ థింక్ సో అప్పటినుంచి. సో మేమేమనుకున్నామంటే మేము బ్రేక్‌ఫాస్ట్ చేయలేదనమాట. సో బ్రేక్‌ఫాస్ట్ ఒకటి చేసేసి స్టార్ట్ అవుదాము అని జెప్పేసి ఇక్కడ పుష్పగిరి మఠం అని ఉంటుంది. బ్రాహ్మిన్స్‌కి భోజనం పెడతారు డైలీ. సో అదైతే మేము మా మమ్మీ అక్కడ తిందాము అని చెప్పేసి దానికి వెళ్ళాం ఫస్ట్. అంటే అదుంటే తినేసి అప్పుడు వెళ్దాము అని జెప్పేసి. కానీ ఇప్పుడు గ్యాస్ ఇష్యూస్ వల్ల వాళ్ళైతే ఫుడ్ పెట్టట్లేదట. మేమైతే ఇంకా టిఫిన్ తినేసామనమాట. మా చెల్లి చూసారు కదా ఎంత నీరసంగా ఉందో, చెప్పా కదా హెల్త్ బాలేదని. సో ఇంకైతే మేము ఫస్ట్ వరాహస్వామి గుడికెళ్తాం కదా, అక్కడికైతే వెళ్ళాము. అసలు ఫస్ట్ టైము వరాహస్వామి గుడి ఐ థింక్ 2 అవర్స్ పట్టినట్టుంది దర్శనం వరాహస్వామి గుడికి ఒకటే. చాలా రష్ ఉందనమాట. నార్మల్‌గా అయితే ఫ్రంట్ నుంచి పంపిస్తారు. ఇప్పుడైతే ఇంకా చాలా రష్ ఉంది. సో ఇంకా అది దర్శనం చేసేసుకొని వెంటనే మేము ఫోన్స్ అవి ఇచ్చేసి లైక్ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకో ఇక్కడ నేను లాస్ట్ షార్ట్స్‌లో పెట్టిన శ్రీవారి పాదాలు చూపిస్తున్నా. ఇంక దర్శనం అయిపోయి ఫోన్స్ తీసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోవాలన్నమాట. సో నాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయింది. లైక్ అరౌండ్ 1½ అవర్ 2 అవర్స్ పట్టింది అంతే. సో ఫాస్ట్‌గా అయితే అయిపోయింది. నేనైతే ఈ కుందులు కొనుక్కున్నాను. బట్ నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఇదైతే కింద వెళ్ళిన బీచ్ మళ్ళీ పైకి వచ్చేదాకా పైన జీప్స్ ఏదో తీయరట. అసలు నాకేం అర్థం కాలేదు. మేము చాలాసేపు వెయిట్ చేసామన్నమాట జీప్స్ కోసం కిందకి దిగడానికి. ఇంకా లేట్ అయిపోయి ఆఖరికి బస్సు ఎక్కామన్నమాట. లైక్ గవర్నమెంట్ బస్సు ఉంటుంది కదా, అది ఎక్కాము. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది నైట్ కూడా. నాకు తెలిసి మేము ఇది క్రాస్ చేసే టైంకి 6:30 అలా అవుతున్నట్టుంది, 7. ఇంకా జనాలు భలే వస్తున్నారు కదా నడుచుకుంటూ. మేమైతే చాలా ఇయర్స్ అయిపోయింది నడిచి. నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ అయినట్టుంది. సో మేబీ సూన్ రావాలి మళ్ళీ పిలుపు. సో నేనైతే మీకు చెప్పడం మర్చిపోయాను. మేము పద్మావతి అమ్మవారి దగ్గర మేమైతే రూమ్ తీసుకున్నాం కదా, రూమ్ ఉంచుకొని నైట్ దాకా మేమైతే తిరుమలకి బ్యాగ్స్ అక్కడే పెట్టుకొని వచ్చేసామన్నమాట. మేమైతే ఇప్పుడు కిందకెళ్ళి వెకేట్ చేసేసి అలాగా మేమైతే నెక్స్ట్ బస్ ఎక్కేస్తాము. ఫంక్షన్కి వెళ్తున్నాము, మీ అందరికీ అది తెలుసు. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మేము నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో మీరు థంబ్నెయిల్ చూస్తే తెలుస్తుంది. సో మేమైతే ఫస్ట్ తినాలి కాబట్టి ఇక్కడ కరివేన్వారి సత్రం అని బ్రాహ్మిన్స్కి ఒక సత్రం ఉంటుందన్నమాట తిరుపతిలో. వాళ్ళైతే ఫ్రీ ఫుడ్ పెడతారు మనకి, లైక్ ఇలాగ ట్రావెల్ చేసే వాళ్ళకి, విజిటర్స్కి.
లైక్ ఆఫ్టర్‌నూన్ 12:30కి వెళ్ళాలనుకుంటా. అండ్ నైట్ 8:00కి పెడతారు 7:30కి. సో, మేమైతే అక్కడికి ఆ టైంకి రీచ్ అయిపోయి వాళ్ళు ఉప్మా పెట్టినట్టున్నారు. సో, ఇంకా మంచిగా తినేసి మేమైతే బస్ స్టాండ్‌కి వెళ్ళిపోయామనమాట. అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూదురు ఇంకైతే బస్ ఎక్కేసాం. తమిళనాడు బస్. నేను హింట్ ఇస్తున్నా కదా! గెస్ చేయండి. ఓకే. మరి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.